కూడా ఇక్కడికి వీచేసిన అక్కలకి, అమ్మలకి, చెల్లెలకి, సహకరించిన అన్నలకి, ఓపికగా ఇంతసేపు కూర్చున్న ప్రతి ఆడపిల్లకి, ప్రతి ఒక్కసారి ఓపికకి మారుపేరని మళ్ళొకసారి నిరూపించిన అక్కలందరికీ మళ్ళొకసారి శిరస్సు మంచి పాదాభివందనాలు చేస్తున్నానమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేమని గుండెల్లో పెట్టుకొని మా మీద ఉన్న ప్రేమను గుండెల్లో పెట్టుకొని ఈ రకంగా చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఇంత ఆలస్యమైనా మీరు ఇంత ఓపికగా ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. కొన్ని అనివార్య కార్యాల వల్ల మేడం వాళ్ళు రావడానికి కొంచెం ఆలస్యం అవ్వడం, కొంచెం కాదు చాలా ఆలస్యం అయింది. అంత ఆలస్యంలో కూడా మీరు ఓపికగా ఉన్నందుకు మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మన ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో మన ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు కావచ్చు, ఇన్ఛార్జ్గా ఉన్నవాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరూ మన గవర్నమెంట్ నుంచి వచ్చిన పథకాలని మన దాకా తీసుకొస్తూ ఇంకా కూడా రాబోయే కాలానికి ఇంకా మనం ఏమేమైతే ప్రామిసులు చేసినామో ప్రతిదీ మీ ముందర దాకా తీసుకెళ్తున్నాము. సన్న బియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, అలాగే రాబోయే కాలానికి డబల్ బెడ్రూమ్లు, రేషన్ కార్డ్స్, ఉచిత కరెంటు కావచ్చు, ప్రతిదీ కూడా ఏదైతే ప్రామిస్ చేసినామో అవన్నీ చేస్తున్నాము. అంటే చాలామంది అంటుండొచ్చు ఏం చేస్తున్నారు 10 ఏళ్లలో చెయ్యండి, మనము 2 ఏళ్ళు కంప్లీట్ కూడా అవ్వలేదు, మనం చేస్తూ వస్తున్నాము, ఇంకా కూడా చేస్తాము. రేపు పొద్దున మీకు ఏవైతే ప్రామిసెస్ చేసినామో అవి కూడా ఆల్రెడీ మన రాష్ట్రం చాలా అప్పుల పాలు చేసిపోతుండ్రు. ఆ అప్పులు కట్టుకుంటూ మీకు ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకుంటూ ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. అవునా కాదమ్మా? ఇస్తున్నారా? గతంలో రేషన్ కార్డు లేవు, ఇప్పుడు ఇస్తున్నారు కదా. మనకు రేషన్ కార్డులు వస్తున్నాయా? కరెంట్ బిల్ మాఫీ అవుతుందా? మళ్ళీ ఇందిరమ్మ ఇల్లులు కట్టుకుంటున్నారా? ఇందిరమ్మ ఇల్లులు వచ్చిన వాళ్ళు దాదాపు మనం అన్ని గ్రామాలలో కట్టుకుంటూ వచ్చినాం కదా. 5 లక్షలు స్థలం ఉంటే డబల్ బెడ్రూమ్లు కూడా ఇప్పుడు ఆల్రెడీ మనకు స్టార్ట్ అయింది, పేర్లు కూడా వచ్చినాయి. డబల్ బెడ్రూమ్లు కూడా ఆల్రెడీ చాలామంది పేర్లు వచ్చినాయి. అంటే మనం వచ్చిన 3 సంవత్సరాలలోనే ఇన్ని చేసుకుంటూ వస్తున్నాము. మిగతా పనులు కూడా కంప్లీట్ చేస్తాం ఇచ్చిన ప్రామిస్లన్నీ. అలాగే సమయం చాలా అయింది కాబట్టి విధంగా మన ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి మన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు స్వర్ణమ్మ గారు, మరి స్వర్ణమ్మ గారికి ఒకసారి చెప్పటంతో మనందరూ కూడా మరి నూతనంగా వారు పదవి తీసుకున్నాక మరి పటాన్చేరుకు మొదటిసారి రావడం, మరి వారి గురించి కూడా ఒక నిమిషం నేను చెప్పాలి. ఎందుకంటే వారు పార్టీకి ఎంతో విధేయురాలుగా పనిచేసినటువంటి వ్యక్తి. వారు అక్కడ ఎన్ని బాధలు వచ్చినా కష్టం వచ్చినా, ఇప్పుడు సీనాన్ని ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు, ఎన్ని బాధలు వచ్చినా కష్టం వచ్చినా ఆమె కూడా పార్టీ ఎన్నడూ విడవలే. కష్టం వచ్చినా బాధ వచ్చినా ఆ జెండానే మోసుకుంటూ ఉంది తప్ప ఎక్కడ కూడా ఇటు పోయినటువంటి వ్యక్తి కాదు. అంత పార్టీకి నిబంధనతో ఉన్నటువంటి స్వర్ణమ్మ ఈరోజు రాష్ట్రానికి మహిళా అధ్యక్షురాలుగా మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు తనను నియమించి అమ్మని ఈరోజు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా నిలబెట్టడం జరిగింది. కమలాక్షి గారు మరి ఇన్ఛార్జ్గా మరి నేషనల్ జనరల్ సెక్రటరీగా వారు పనిచేస్తూ ఉన్నారు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా మన టీజీఐసీ చైర్మన్, మన డీసీసీ అధ్యక్షురాలు మరి మా నిర్మలమ్మ, మనందరితో ఎప్పుడు ఏ దానికి పిలిచినా కానీ మనలో మమేకమై తిరుగుతున్నటువంటి మా నిర్మలమ్మ గారు, అదేవిధంగా మా నారాయణ గేడ్ మా అన్న, మరి ఎప్పుడు ఏది పిలిచినా తన కూడా కాదనకుండా ఈరోజు దాదాపుగా పొద్దుగాల 10 గంటల నుంచి మరి ఇప్పుడు దాదాపుగా 2:30-3 అవుతుంది. ఇప్పటి వరకు కూడా మన నియోజకవర్గం మీద మనం పిలిచినందుకు తన పనులన్నీ వదులుకొని వచ్చినందుకు అన్నకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా పద్మమ్మ గారు, అదేవిధంగా ఉన్నటువంటి మహిళా అధ్యక్షులు, వివిధ కాన్స్టిట్యున్సీలు చూసినటువంటి అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి మరి భూతల్లికి ఓపికన్నంత మరి ఉన్నటువంటి మా మహాలక్ష్మిలు, మా అమ్మలు అందరికీ కూడా, మా అక్కలు చెల్లెలు అందరికీ కూడా పేరున ఈ సందర్భంగా మీ అందరికీ కూడా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ పత్రికా సోదరులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇందులో హాల్లో సరిపోలే, 1-2 గంటల కింద హాల్లో సరిపోలే, హాల్లో నిండిపోయి బయట కూడా కూర్చున్నటువంటి పరిస్థితి అన్నాం. అందరూ కూడా చూసినారు ఇక్కడ. పాపం వాళ్ళందరూ కూడా ఆకలిందా నేనే తినరమ్మని చెప్పినా, ఎందుకంటే కొంచెం లేట్ అయింది కాబట్టి. మీరు ఆలస్యంగా వచ్చినా ఈరోజు కాటా సీనన్న పటాన్చేరు నియోజకవర్గంలో
మరి అమ్మని పిలిపించినందుకు, మీరు మళ్ళీ వచ్చి కూర్చున్నందుకు, నాకు ఇచ్చినటువంటి గౌరవానికి మీ అందరికీ కూడా పాదాభివందనాలు చేస్తున్నాను తల్లి. ఇక మీ అందరికీ కూడా అన్ని విషయాలు కూడా తెలుసు. నాకు మీరు వచ్చి కూర్చొని మరి పెద్దలు చెప్పే మాటలు వింటేనే అదే చాలు, నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. అన్నీ మీకు తెలుసు. ఇస్తున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు తెలుసు, వస్తున్నటువంటి డబల్ బెడ్రూమ్ ఇల్లు పేదోళ్ళకి ఏ విధంగా అయితే వస్తున్నాయో ఆ విషయం కూడా మీకు తెలుసు. మీకు ఫ్రీ కరెంట్ విషయం కూడా తెలుసు. ఇప్పటి వరకు ఇవ్వనటువంటి రేషన్ కార్డులు, మరి 10 ఏళ్లలో నోచుకున్నటువంటి రేషన్ కార్డులు, మరి ఈరోజు మనము కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చి నాకు ఇస్తున్నటువంటి రేషన్ కార్డుల విషయం కూడా తెలుసు. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా, కొంత మీకు ఏమైనా రాని వాళ్ళు ఉండొచ్చు, ఇంకా 2వ విడత ఉంది, అందులో కూడా ఇందిరమ్మ ఇల్లు రాని వాళ్ళకి, జాగున్న వాళ్ళకి 5 లక్షలు ఇప్పించే బాధ్యత మరి కాటా శ్రీనివాస్ గౌడ్ తీసుకుంటాడనే విషయాన్ని మీకు భరోసా ఇస్తా ఉన్నా. అదేవిధంగా డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా చాలామందికి, ఇల్లు లేని వాళ్ళు చాలామంది కిరాయికి ఉంటా ఉన్నారు. చిన్నదో పెద్దదో పొద్దుగా లేచి కాయ కష్టం చేసుకుంటే కానీ ఇల్లు గడిచేటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాళ్ళకు కూడా తప్పకుండా మొన్న 3600 ఇళ్ళు శాంక్షన్ అవ్వడం జరిగింది. అవి త్వరలో మీ అందరికీ కూడా పేదవారికి ఇచ్చే విధంగా మేమందరం కూడా నిలబడి ఇప్పిస్తామని చెప్పి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. దాని తర్వాత కాకుండా ఎవరికైనా ఇంకా రాని వాళ్ళు ఉంటే కూడా ఎవ్వరు అభద్రత భావానికి గురి కాకండి. మళ్ళీ 2500 ఇళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రి గారు మనకు నియోజకవర్గానికి ఇవ్వబోతా ఉన్నాడు. కాబట్టి దాంట్లో కూడా రాని వాళ్ళకు కూడా తప్పకుండా ఇప్పిస్తానని చెప్పి మీ అందరు కూడా మాటిస్తూ ఉన్నాను. మీ అందరు కూడా తెలుసు, ఈరోజు మీ అందరు కూడా ఎదుగుతూనే, మీ అందరు కూడా ఈరోజు ఎదిగి ఆర్థికంగా ఎదిగితే మరి ముఖ్యమంత్రి గారు ఆశ ఏంది, మహిళలు ఎదిగితే ఆ కుటుంబం బాగుంటుంది. ఆ కుటుంబం ఉన్నటువంటి పిల్లలకి మంచికో చెడకో దేనికో రేపు ఆర్థికంగా వెళ్తే ఆ కుటుంబాన్ని మంచి ఆనందంగా సంతోషంగా నిండు నవ్వుతోని నిండు ఆనందంతోని ఉన్నటువంటి కుటుంబం నడుస్తుందన్న ఆలోచనతో ఈరోజు 1 కోటి మహిళలకి కోటీశ్వరులు చేస్తా అని వాగ్దానం చేసి ఆ దిశగా ఈరోజు పెట్రోల్ పంపులు కావచ్చు, కరెంట్ ఉత్పత్తి కావచ్చు, ఈరోజు ఫ్రీ బస్సు కావచ్చు, కొన్ని బస్సులు కావచ్చు, ఇవన్నీ కూడా మీ మహిళలకే ఇచ్చి మీ ద్వారానే మీరు ఆర్థికంగా ఎదిగే విధంగా ఈరోజు మహిళలు అంటే ఆ రోజు ఇంట్లోకే పరిమితమయ్యే వాళ్ళు. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు మహిళా శక్తిని వాళ్ళందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఒక ఆలోచనతో మీకు అనేక రకాల పథకాలు తీసుకొస్తా ఉన్నారు. అందరికీ రాలేకపోవచ్చు, విడతల వారీగా వస్తాయి, మీరు ఎవ్వరు అధైర్యపడకూడదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆడ ఈడ మీటింగ్లో పిలుచుకుంటా అది ఇస్తలేరు ఇది ఇస్తలేరు అని చెప్తా ఉన్నారు. నిజంగా నేను చెప్తా ఉన్నా, 10 ఏళ్లలో ఏ ఒక్క పేదోడికన్నా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిరా అని అడుగుతా ఉన్నా. నిజంగా ఇందిరమ్మ ఇల్లు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా ఆ రోజు ఊర్లలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే కదా ఇల్లు మనం ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేది మనం చూస్తూ ఉన్నాం ఊర్లల్లో. 10 ఏళ్ళు ఏం చేసిర్రు, మాటలు చెప్పుకుంటూ తిరుగుడు తప్ప ఎక్కడ కూడా ఒక పని చేసింది లేదు. కానీ ఈరోజు కేవలం పేదోళ్ళ గురించి ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీ అందరికీ కూడా ఎప్పుడు మేము అందుబాటులో ఉంటున్నాం. మీకు ఏ ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా తప్పకుండా మీ ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడుకుంటా మీకు వచ్చే పథకాలన్నీ కూడా ప్రభుత్వం నుంచి ఇప్పిస్తామనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి, బీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అనంటే, నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చినట్టు ఉంది. వాళ్ళు నిజంగా ఇస్తుంటే కూడా ఇస్తలేరు అని చెప్తా ఉన్నారు. దానికి మనందరం కూడా ఈరోజు అబద్ధమే జల్ది ప్రచారం అవుతుంటుంది, కానీ నిజం ఇంకా పోదు ప్రజల్లోకి తొందరగా. కాబట్టి అది ప్రజలకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏమి ఇస్తుందనేదో. ఏ పేదోడికి ఎవరికైతే ఇల్లు ఇచ్చిందో, ఏ పేదోడికి రేషన్ కార్డు వచ్చిందో, ఈరోజు రేషన్ కార్డు వస్తేనే కదమ్మా మనకు సన్నబియ్యం వస్తూ ఉన్నాయి. సన్నబియ్యం వస్తేనే కదా మన కడుపు నిండి ఈరోజు మన పిల్లలు కానీ మనం కానీ ఆనందంగా ఉన్నాము. ఆ రోజు మనకి ఇచ్చిర్రా, ఆలోచన వచ్చిందా? నిజంగా పేదోడికి కూడా మనం నిన్న బువ్వనే తినాలన్న ఆలోచన వాళ్ళకి వచ్చిందా? ఆ రోజు ఎందుకు రాలేదు అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచన చేసి ఈరోజు పేదవాడు కడుపు నిండా తినాలే, ఆ కుటుంబం ఆనందంగా ఉండాలని ఒక ఆలోచనతో ఈరోజు సన్నబియ్యం పథకం తీసుకొచ్చిందా లేదా మీరు ఆలోచన చేయండి. కాబట్టి ఇవన్నీ అబద్ధాల మాటలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు వీధులలో తిరిగి చెప్తా ఉన్నారో, దయచేసి తస్మాత్ జాగ్రత్త మీరు ఆలోచన చేయండి. ఆ రోజుకి ఈ రోజుకి ఏమి తేడా ఉందో మీరు ఆలోచన చేయండి. రేషన్ కార్డు ఇస్తేనే కదా తల్లి నీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చేది, రేషన్ కార్డు ఇస్తేనే కదా తల్లి నీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేది, రేషన్ కార్డు ఉంటేనే కదా తల్లి నీకు రేపు పొద్దుగాల ఏ పథకం రావాలన్నా, సన్న బియ్యం రావాలన్నా, ఇల్లు రావాలన్నా నీకు ఈరోజు వచ్చేది ఆ రేషన్ కార్డు ఉంటేనే కదా. ఆ రేషన్ కార్డు ఇచ్చే ముఖాలు లేవు. ఈరోజు రోడ్ల మీద పడి తిరుగుతూ ఉన్నారు, ఏదో కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదని చెప్పి. 10 ఏళ్ళ సంది తిరగబెట్టలేరు. 2.5 ఏళ్ళల్లో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ప్రభుత్వం ఈరోజు ఒకటి మీరు చేసిన అప్పులు కట్టుకుంటా కూడా ఈరోజు పేదోళ్ళకి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇస్తుందా లేదా మీరు ఆలోచన చేయండి. కాబట్టి మీ అందరికి కూడా
సమయం చాలా అయింది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా మరి వచ్చినటువంటి పెద్దలు చెప్పే మాటలు చక్కగా ఇది మీ అందరు కూడా నాకు చాలు. ఈరోజు మీ అందరు కూడా నా గౌరవం మళ్ళొక్కసారి మీరు భోజనం చేసి వచ్చినాక వెళ్ళిపోతారనుకున్నా, కానీ వచ్చి కూర్చున్నందుకు 4 గంటల సేపైనా మీ అందరికి కూడా పాదాభివందనాలు చేస్తున్నాను తల్లి. మీ అందరు నా గౌరవం నిలబెట్టినందుకు మీ అందరికి కూడా చేతులు జోడించి శిరస్సు వంచి మీ అందరికి కూడా పాదాభివందనాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.